హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈవీ విత్ రఫీక్. సో ఇవాళ మనం ఏథర్ స్టోర్ని రివ్యూ చేయబోతున్నాము. ఇది ఎగ్జాక్ట్ హైటెక్ బిల్డింగ్ దగ్గర ఉంది, ఇంకా శిల్పారామం ఆపోజిట్లో ఉంది. మీరు చూడొచ్చు, శిల్పారామం ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈ బిల్డింగ్ ఉంది. ఇది ఈ ఏరియా సరౌండింగ్ లొకేషన్. సో మనం లోపల వెళ్దాము, వెళ్ళేసి ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడదాము, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము, ఎలా ఉంటుంది వెహికల్, ఏమేమి ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ అన్నీ తెలుసుకుందాము. రండి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏథర్ స్టోర్లో ఉన్నాము. సో ఇప్పుడు అడుగుదాం దీని స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో, మోడల్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం వీళ్ళతోనే కనుక్కుందాము. సో గుడ్ మార్నింగ్ అన్న. సో చెప్పండి అన్న, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి వెహికల్? సో బేసిక్గా ఏథర్ 450 ఎక్స్ అండ్ ప్లస్ 2 మోడల్స్ ఉన్నాయి. ఎక్స్ వచ్చేసి టాప్ వేరియంట్ ప్లస్ బేసిక్ వేరియంట్ ఉంటుంది. రెండిట్లో డిఫరెన్సెస్ వచ్చేసి ఎక్స్ అయితే మీకు టాప్ స్పీడ్ 90 వస్తుంది, ఎక్స్లో ఉంటుంది. రేంజ్ అనేది ఈకో మోడ్లో 85 కిలోమీటర్ వస్తుంది, ప్లస్లో అయితే 70 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. స్పీడ్ దాంట్లో తక్కువ ఉంటుంది అనమాట, 80 అలా ఉంటుంది. అవునవును. అండ్ నెక్స్ట్ ఎక్స్ వచ్చేసి అది పర్ఫార్మెన్స్ బేస్డ్ వెహికల్ అనమాట. ప్రెసెంట్ ఉన్న అన్ని ఈవీస్లో కానీ అవును ఎక్స్ అండి, ఎక్సే మోస్ట్ సెల్లింగ్ వెహికల్ అని. సో ఎక్స్ అనేది బేసిక్గా ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ వెహికల్ అనమాట. ప్రెసెంట్ ఉన్న అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ లేదంటే ఏదైనా పెట్రోల్లో కూడా 125cc సెగ్మెంట్లో అన్ని వెహికల్స్లో కూడా ది ఫాస్టెస్ట్ వెహికల్ అనమాట. ఓన్లీ 3.3 సెకండ్స్లోనే 0 to 40 kmph రీచ్ అవుతుంది. ఓన్లీ 3.3 సెకండ్స్లో 0 to 40 kmph రీచ్ అవుతుంది వాక్ మోడ్లో. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 90 kmph ఉంటుంది. రేంజ్ ఈకో మోడ్లో 85 వరకు వస్తుంది మీకు. 2.9 kilowatt లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఫిక్స్డ్ బ్యాటరీ ఇది. 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ బ్యాటరీ వారంటీ ఆఫర్ చేస్తున్నాము. 3 years అవును. బ్యాటరీ లైఫ్ అయితే 7 to 8 years వరకు ఎస్టిమేటెడ్ బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుంది. మోటార్ వచ్చేసి పిఎంఎస్ మోటార్ ఉంటుంది. 3.4 kilowatt మోటార్ ఉంటుంది. 6 kilowatt పీక్ పవర్ ఉంటుంది. సో బెల్ట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. బెల్ట్ ట్రాన్స్మిషన్ అయినప్పుడు కూడా మీకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. 60,000 kilometers వరకు లైఫ్ అనేది వస్తుంది. వెహికల్ కంప్లీట్ వెహికల్కి వచ్చేసి 3 years 30,000 kilometers వారంటీ ఉంటుంది. అన్ని కంపోనెంట్స్ కవర్ అవుతాయి దీంట్లో మీకు. బ్యాటరీకి అయితే 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది. సో బేసిక్గా ఈవీలో ఏంటంటే బూట్ స్పేస్ ఉండదు అనుకుంటారు, దీంట్లో మీకు బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. 22 liters బూట్ స్పేస్ ఉంటుంది. 22 liters బూట్ స్పేస్ ఉంటుంది. ఒక హెల్మెట్ మీరు వెహికల్తో పాటు వచ్చే హెల్మెట్ని క్యారీ చేయొచ్చు, దాంట్లో పోర్టబుల్ చార్జర్ క్యారీ చేయొచ్చు. బూట్ స్పేస్ కూడా చూస్తాను మీకు నేను. అండ్ వెహికల్లో అన్నీ కూడా ప్రీమియం ఉంటాయి. ఏ పార్ట్స్ చూసినా కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ 12 inches MRF టైర్స్ ఉంటాయి. వైబ్రీ క్యాలిబర్ బ్రేక్స్ ఉంటుంది. మోనో సస్పెన్షన్ ఉంటుంది. సస్పెన్షన్ కూడా మీరు అన్ని టాప్ అండ్ వెహికల్స్లో చూసే సస్పెన్షన్ ఉంటుంది. అన్నీ కూడా ప్రీమియం ఉంటుంది వెహికల్ వచ్చేసి. క్లాసీ ఉంది, డిజైన్ కూడా స్టైలిష్ గా ఉంది వెహికల్. చాసీ చూస్తాను. ఇది చాసీ. సో ఇది హైబ్రిడ్ చాసీ అండి. దీంట్లో మీకు ఓన్లీ హెడ్ స్టాక్ వచ్చేసి స్టీల్ ఉంటుంది. కంప్లీట్ రిమైనింగ్ అంతా అల్యూమినియం చాసీ ఉంటుంది. అల్యూమినియం ఏంటంటే బేసిక్గా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ ఉంటుంది. రేంజ్ ఎక్కువ వస్తుంది అన్నమాట మనకి. అన్ని దీంట్లో పిఎంఎస్ మోటార్ ఉంటుంది. అవును, మోటార్ బెల్ట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 12 inches ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. వైబ్రీ క్యాలిబర్ బ్రేక్స్ ఉంటాయి. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. మోనో సస్పెన్షన్ ఉంటుంది. సస్పెన్షన్ కూడా చాలా హై అండ్ వెహికల్స్ చూసేది మీరు. అవును, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ వెహికల్ అన్ని ప్రీమియం ఉంటాయి మీకు. ఇంకా ఈ అల్యూమినియం ఫ్రేమ్ ఇలా ఉంది, లైక్ స్ట్రాంగ్ ఉంటుంది అన్న, డ్యూరబుల్. ఇది చాలా అన్ని డ్యూరబుల్ ఉంటుంది. ఈవెన్ ప్యానల్స్ కూడా మీకు ఏబిఎస్ ప్లాస్టిక్ ఉంటుంది. ఫైన్ గ్రేడ్ ప్లాస్టిక్ అనమాట, ఏ గ్రేడ్ ప్లాస్టిక్. అవును, అవుటర్ ప్యానల్స్ కూడా క్వాలిటీ పరంగా మెయిన్గా వెహికల్లో వచ్చేసి ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంది. ది ఫాస్టెస్ట్ 2-wheeler అనమాట. ప్రజెంట్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ 125cc సెగ్మెంట్ ఉన్న అన్ని పెట్రోల్ వెహికల్స్లో కానీ ఫాస్టెస్ట్ వెహికల్ అనమాట. సో ఇది ఒక పెర్ఫార్మెన్స్ బేస్డ్ వెహికల్. నెక్స్ట్ కనెక్టెడ్ వెహికల్ అనమాట. అంటే దీంట్లో అన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. 7 inches డాష్ బోర్డ్ ఉంటుంది. ఆన్ బోర్డ్ నావిగేషన్ ఉంటుంది. ఓటీ అప్డేట్స్ ద్వారా అంటే కంపెనీ ఫర్దర్ ఇంకేమన్నా ఫీచర్స్ తీసుకొస్తే అవి మీరు ఓటీ అప్డేట్స్ ద్వారా అప్డేట్ అవ్వచ్చు. ట్రాకింగ్ చేయవచ్చు. రియల్ టైమ్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఏథర్ యాప్లో మీరు రైడ్ స్టాటిస్టిక్స్ తెలుసుకోవచ్చు. అండ్ డైలీ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు, రేంజ్ ఎంత వస్తుంది, ఏ స్పీడ్తో వెళ్తే ఎంత రేంజ్ వస్తుంది అనేది అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఛార్జ్ మానిటరింగ్ కూడా ఉంటుంది. మీరు వెహికల్ ఛార్జింగ్ పెట్టేసి మీ మొబైల్ యాప్లోనే స్టేట్ ఆఫ్ ఛార్జ్ అనేది తెలుసుకోవచ్చు, ఎంత ఛార్జ్ అయింది. ప్రెజెంట్లీ 17 ఛార్జింగ్ స్టేషన్స్ ఆఫర్ చేస్తుంది కంపెనీ హైదరాబాద్లో. అండ్ ఇంకా చాలా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్లో అయితే మీరు 0 to 100 1.5 hours ఛార్జ్ చేసుకోవచ్చు.
10 minutes ఛార్జ్ చేస్తే 15 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఇంకా హోమ్ స్టేషన్ ఛార్జింగ్లో ఆ బాక్స్ ఎంతసేపు ఓకే, ఇంటి దగ్గర డొమెస్టిక్ పర్పస్లో అయితే కరెంట్లీ పోర్టబుల్ అండ్ డాట్ ఛార్జెస్ రెండు ఆఫర్ చేస్తుంది. వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒకటి ఆఫ్ చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ టైం పడుతుంది, 5 hours ఛార్జ్ టైం పడుతుంది. అవును, ఓన్లీ 3 units పవర్ కన్జప్షన్ ఉంటుంది అండ్ ఒక 15 rupees ఛార్జ్తో మీరు 85 కిలోమీటర్ వరకు వెళ్ళొచ్చు. చార్జర్లు కూడా చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఆటో కట్ ఆఫ్ ఉంటుంది, ఈవెన్ మీరు నైట్ ఛార్జెస్ పడుకున్నా కూడా ఆటో కట్ ఆఫ్ ఉంటుంది. కంటిన్యూస్గా బ్యాటరీ డ్యామేజ్ చేయకుండా ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. సో సర్చ్ ప్రొటెక్షన్స్ ఉంటాయి. అంటే హై వోల్టేజ్ ఉన్నా లో వోల్టేజ్ ఉన్నా కూడా దాంట్లో పీసీబీ పడిపోతుంది, ప్రాబ్లం ఉండదు మీకు. నెక్స్ట్ సో మీరు యాథర్ యాప్ ద్వారా ఛార్జ్ ఎస్ఓసి అనేది కూడా తెలుసుకోవచ్చు. స్టేట్ ఆఫ్ ఛార్జ్ అనేది కూడా మొబైల్ యాప్లో తెలుసుకోవచ్చు. బ్యాటరీ ప్యాకెట్లో వాటర్లో పెట్టేసి అండ్ బ్యాటరీ వచ్చేసి IP67 రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. అది ఇండికేట్ చేయడానికి వాటర్లో అట్లా పెట్టాము. అన్నీ కూడా మీకు వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి. బ్యాటరీ IP67 ఉంటుంది, మోటార్ IP66 ఉంటుంది, డాష్ బోర్డ్ IP65 ఉంటుంది. సో అంటే ఇప్పుడు బేసిక్గా మన వెహికల్ హాఫ్ మునిగినా కూడా మనకి ప్రాబ్లం కాదు. అవును, మీరు ఆ టైర్ వరకు వాటర్ నుంచి వెళ్ళినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాటర్ రెసిస్టెన్స్ మోటార్ అండి, PMS మోటార్ వాడుతుంది. ట్రాన్స్మిషన్ చాలా బాగుంటుంది, పవర్ ట్రాన్స్మిషన్. ఈ బెల్ డ్రైవ్ ఉండడం వల్ల మనకు పికప్ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది, ఈజీ ఉంటుంది, అంత లాసెస్ ఏమి ఎక్కువ కావు. ఇంకా ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ప్రైజెస్ ఎంత అన్న రెండు వెహికల్స్. సో ఆఫ్టర్ సబ్సిడీ ప్రజెంట్ 450X ప్రైస్ వచ్చేసి 1,55,000 ఆన్ రోడ్ ఉంది. 450 ప్లస్ అయితే 1,36,000 ఉంది. స్టాక్ కూడా అవైలబుల్ ఉంది, వెయిటింగ్ పీరియడ్ ఏం లేదు. సో మీరు ఈఎంఐ ఆప్షన్స్ అంటే ఎలా ఉన్నాయన్నా? IDFC అండ్ HSCL 2 banks ఆఫర్ చేస్తున్నాయి ఫైనాన్స్. లీజ్ ఫీచర్ ఉంది మీ దాంట్లో? లీజ్ కూడా ఉంది. ఫస్ట్ ఈఎంఐ కట్టుకుంటా లీజ్ ఫీచర్. ఫీచర్ ఎలా? అవును, లీజ్ వచ్చేసి 30,000 డౌన్ పేమెంట్ చేసి మీరు రిమైనింగ్ అమౌంట్ ఈఎంఐలో తీసుకోవచ్చు. మీరు 3 years తర్వాత వెహికల్ వద్దనుకుంటే దాన్ని రిటర్న్ చేసి ఆ డౌన్ పేమెంట్ అమౌంట్ రిటర్న్ తీసుకోవచ్చు. 30,000 రిటర్న్ చేస్తారు. మీకు దాని గురించి కంప్లీట్గా లీజ్ వాళ్ళు చెప్తారు. అండ్ ఫైనాన్స్ కూడా ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు. 9.99% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ దసరా అయితే 1% తగ్గించారు. 8.99% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది దివాళీ వరకు ఉంటుంది. నవంబర్ దాకా ఉంది. అవును, 8.99% పడుతుంది ఇంట్రెస్ట్. 35,000 డౌన్ పేమెంట్ చేసి 2 years, 3 years, ఈవెన్ 5 years వరకు కూడా మీరు ఈఎంఐ తీసుకోవచ్చు. HSCL అయితే 5 years వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. IDFC అయితే 2 years and 3 years ఉంది. సో ఫైనాన్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ నాగోల్లో కూడా బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ హైటెక్ సిటీలో ఉంది. సర్వీస్ సెంటర్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉంది. అది కూడా ఓపెన్ అవుతుంది. అది టెస్ట్ రైడ్ జోన్ అన్నమాట. అది ఆల్రెడీ ఓపెన్ అయింది ఇప్పుడు. అది నెక్స్ట్ నాగోల్లో కూడా మోస్ట్లీ దివాళీకి ఓపెన్ అవుతుంది, బిఫోర్ దివాళీ ఓపెన్ అవుతుంది. నాగోల్లో కూడా సర్వీస్ సెంటర్ కూడా ఉంది. నాగోల్ వచ్చేసి సర్వీస్ సెంటర్ కమ్ రీటైల్ సేల్ రెండు ఉంటాయి. ఇక్కడ హైటెక్ సిటీలో అయితే ఇక్కడ సేల్ ఉంది. మీకు సర్వీస్ సెంటర్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో జీప్ షోరూమ్ పైన 2nd floor లో ఉన్నాను. అంటే సర్వీస్ ఇప్పుడు ఎవరైనా తీసుకెళ్ళాలంటే ఇక్కడ అక్కడ సర్వీస్ సెంటర్ అక్కడే ఉంటుంది. సో సర్వీస్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎవ్రీ 5,000 kilometers ఒకసారి సర్వీస్ ఉంటుంది. ఈ సర్వీస్ టైంలో మీరు అంటే బ్యాటరీ హెల్త్ చెకప్ ఉంటుంది, బెల్ట్ టెన్షన్ చెకప్ ఉంటుంది, డిస్క్ ఫ్లూయిడ్ చెకప్ ఉంటుంది. సో జనరల్ మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. చాలా తక్కువ ఉంటుంది దీంట్లో కూడా. అది కూడా ఎవ్రీ 5,000 kilometers ఒకసారి ఉంటుంది అనమాట. ఓకే, గ్రేట్ అన్న. సో ఒకసారి డాష్ బోర్డ్ ఒకసారి చూపించేసారా ఎలా ఉంటుంది డాష్ బోర్డ్ స్పెసిఫికేషన్స్ అన్న? 7 inches టచ్ స్క్రీన్ ఉంటుంది. IP65 రేటెడ్ డాష్ బోర్డ్ అండి ఇది. సో వర్షన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండేది మీకు. దీంట్లో మీకు 5 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఈకోలో ఇప్పుడు 52% ఛార్జ్తో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారనేది ఎస్టిమేట్ చూపిస్తుంది. రైడ్ స్పోర్ట్స్ మీరు టచ్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే టాగిల్ ద్వారా కూడా చేంజ్ చేసుకోవచ్చు. స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది. మీకు ట్రిప్స్ ఉంటాయి, A and B 2 ట్రిప్స్ ఉంటాయి. పార్క్ అసిస్టెన్స్ ఉంటుంది, అంటే రివర్స్ మోడ్ ఉంటుంది. 3 kilometers వరకు రివర్స్ వెళ్తుంది. 5 kilometers రివర్స్ కూడా వెళ్ళొచ్చు. రివర్స్ ఆన్ బోర్డ్ నావిగేషన్ ఉంటుంది. దీంట్లో మీరు ఎక్కడైనా లొకేషన్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. తీసుకోవడం అవసరం ఉండదు. సెలెక్ట్ చేసుకున్నామంటే టచ్ స్క్రీన్లో కొట్టేసినామంటే అయిపోతుంది, గ్యాదర్ చేసేది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ దీంట్లో మీకు నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఛార్జర్ రన్ అవుట్ అవుతున్నప్పుడు 20 kilometers అలా బిఫోర్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ
ఛార్జ్ స్టేషన్స్ మీద మీకు నియరెస్ట్ చూస్తుంది అనమాట. సో మీకు నియరెస్ట్ ఏందో అది క్లిక్ చేస్తే అక్కడికి నావిగేట్ చేసి మనం చూసుకొని మన లొకేషన్ రైట్ మీరున్న లొకేషన్ నుంచి మీకు నియరెస్ట్ లో ఏది ఉందనేది అక్కడ నావిగేట్. ఫాస్ట్ చార్జ్ సింబల్ అనేది. అవును, ఫాస్ట్ ఛార్జింగ్. ఓకే, ఈ సింబల్ అనేది ఫాస్ట్ చార్జ్ స్టేషన్స్. నార్మల్ ఉంటే నార్మల్ గా చూపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ మీకు సెట్టింగ్స్ లో వచ్చేసి జనరల్లో వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి, చాసీ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఓటీ అప్డేట్స్ అని వస్తే ఇక్కడ చూస్తుంది మీకు. సెట్టింగ్స్లో బ్రైట్నెస్ కంట్రోల్ ఉంటుంది, డాష్బోర్డ్ది థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, లైట్ అండ్ డార్క్, టర్న్ ఇండికేటర్స్, పార్క్ అసిస్టెంట్, సౌండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఆటో ఇండికేటర్ దీంట్లో ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. మీరు వెహికల్ టర్న్ అయినప్పుడు యూ టర్న్ తీసుకున్నప్పుడు కానీ అంటే లెఫ్ట్ టర్న్ అయినప్పుడు స్ట్రైట్ అవగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇండికేటర్ మనం మళ్ళీ ఆఫ్ చేయడం అవసరం. అవును. ఓకే. గైడ్ మీ హోమ్ లైట్ వచ్చేసి మీకు నైట్ డార్క్ కండిషన్స్లో ఇంటికి వచ్చినప్పుడు వెహికల్ కీ ఆఫ్ చేసే కూడా ఒక 10 to 15 seconds హెడ్ ల్యాంప్ అనేది వస్తుంది, లైట్ వస్తుంది. సో మీరు ఇంట్లోకి వెళ్ళేంత వరకు కనిపిస్తుంది. రియల్ టైమ్ ఎఫిషియన్సీ మీరు యాథర్ యాప్లో మీరు డైలీ రైడ్ని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు, ఎంత రేంజ్ వస్తుంది, ఏ స్పీడ్తో వెళ్తే ఎలా వస్తుంది అనేది అన్నీ మీరు చూసుకోవచ్చు. ఎర్రర్స్ ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ కానీ సాఫ్ట్వేర్ ఎర్రర్స్ ఏదైనా కానీ మీకు ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అనమాట. బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మీ కాల్స్ అండ్ మీడియా కంట్రోల్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ వచ్చేసి ఎథర్ యాప్లో మీ డాక్యుమెంట్స్ లైక్ ఇన్సూరెన్స్ కాపీ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ దాంట్లో అప్లోడ్ చేసి ఇక్కడ డిజేబుల్ అవుతాయి. సో మీరు ఫిజికల్ కాపీ క్యారీ చేయకుండా దీంట్లో డిజిటల్గా సేవ్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది. కాపీస్ కూడా. సో షట్ డౌన్ వచ్చేసి మీరు వెహికల్ బేసిక్గా ఒక 3 months వరకు అట్లా వాడకపోయినా కూడా షట్ డౌన్ చేసుకుంటే మోటార్ అండ్ సెన్సార్స్ అన్నీ ఆఫ్ కండిషన్లో ఉంటాయి అన్నమాట. ఓకే. సో హోమ్ ఛార్జింగ్ పర్పస్ వచ్చేసి 2 type ఆఫ్ ఛార్జర్స్ ఉంటాయి. ఎయితర్ డాట్ అండ్ ఎయితర్ పోర్టబుల్ ఛార్జర్ ఉంటుంది. పోర్టబుల్ ఛార్జర్ అయితే సేమ్ ల్యాప్టాప్ ఛార్జర్ లానే ఉంటుంది, మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అది నార్మల్ ఇంట్లో ఉండే 5 amp సాకెట్లో పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. 5 hours ఛార్జ్ టైం పడుతుంది. ఓన్లీ 3 units పవర్ కన్జంప్షన్ ఉంటుంది. అవును, అంటే మ్యాక్సిమం ఒక 15 rupeesతో మీరు 85 kilometers ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో డాట్ ఏంటంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ లేదా ఇది మీకు పార్కింగ్లో ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. సో అవును. సో కస్టమర్ కన్వీనియన్స్ బట్టి ఎదురు పోర్టబుల్ కానీ డాట్ కానీ ఏదైనా ఆఫ్ చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ టైం పడుతుంది మీకు ఛార్జ్ అవ్వడానికి. ఛార్జెస్ కూడా మీకు 3 years or 30,000 kilometers వారంటీ ఉంటుంది. అవును, ఛార్జెస్ కూడా ఉంటుంది. అవును, ఇది డాట్ ఛార్జర్ వచ్చేసి దీనికి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. పోర్టబుల్కి అయితే కంప్లీట్ ఫ్రీగా ఉంటుంది. మీరు ఒకవేళ డాట్ ఛార్జర్ తీసుకుని ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. సో సేమ్ టైం పడుతుంది. రెండు కూడా మీకు మీ పార్కింగ్ ఏరియాని బట్టి ఇన్స్టాల్ చేస్తారనమాట. వాల్ దగ్గర ఉన్న పిల్లర్ ఫిక్స్ చేస్తారు, లేదు ప్లేన్ ఉంటే స్టాండ్తోనే ఫిక్స్ చేస్తారనమాట. సో మీ పార్కింగ్ ఏరియా చూసి దాన్ని బట్టి ఇన్స్టాల్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ చూస్తారు. సో ఇది వచ్చేసి ఎయితర్ గ్రిడ్ అనమాట. కరెంట్ సిటీలో 17 ఉన్నాయి రన్నింగ్లో యాక్టివ్ ఇప్పుడు. అవును. సో ఇదేంటంటే ఫాస్ట్ ఛార్జ్ అవుతాయి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్లో. 0 to 100 1.5 hourలో ఛార్జ్ చేసుకోవచ్చు. 10 minutes ఛార్జ్ చేస్తే 15 kilometers వెళ్ళొచ్చు అనమాట. సో ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది కస్టమర్కి ఇయ్యారా? లేదండి, ఇది డీసీ ఛార్జర్. డీసీ అనేది డొమెస్టిక్ పర్పస్లో సపోర్ట్ చేయదు. ఓన్లీ ఇంటి దగ్గర ఏసీ పవర్ మాత్రమే ఉంటుంది. 240 volts ఉంటుంది. దాంతో మీరు నార్మల్ ఛార్జ్ చేసుకోవచ్చు, ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు ఏదైతే తీసుకోవాలనుకున్నారంటే ఇక్కడ వచ్చేయండి, షోరూమ్లో నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగుంది సెంటర్ ఇది. మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ఎందుకంటే డ్రైవ్ క్వాలిటీ లైక్ అమేజింగ్ డ్రైవ్ క్వాలిటీ, పికప్ నెక్స్ట్ లెవెల్ పికప్ ఇది. ఇంకా మోడ్స్ ఉన్నాయి, మీకు రేంజెస్ ఉన్నాయి, ఒక టచ్ స్క్రీన్లో ఏమేమి ఉండాలో మీకు ఆల్మోస్ట్ ఆల్ ద ఫీచర్స్ ఇచ్చింది అయితే. లైట్ వెయిట్ కూడా ఉంది వెహికల్, చూడడానికి స్టైలిష్ ఉంది. లైక్ ఇట్స్ నాట్ లైక్ మీరు ఓన్లీ గర్ల్స్ నడపచ్చు, ఓన్లీ బాయ్స్ నడపచ్చు అని కూడా అట్లా ఏం లేదు. లైక్ ఎవ్రీ వన్ కెన్ రైడ్. ఇంకా పేరెంట్స్ కూడా నడపచ్చు, ఎక్కువ మోడ్లో పెట్టుకొని దే కెన్ గో ఈజీలీ. ఇంకా ఇద్దరు కూర్చోవచ్చు. లోడ్ కెపాసిటీ ఎంతనా? 200 kgs వరకు. వెహికల్ క్యాబ్ వెయిట్ వచ్చేసి 108 kgs ఉంటుంది. లోడ్ బేరింగ్ కెపాసిటీ వచ్చేసి 180 to 200 వరకు ఈజీగా క్యారీ చేస్తుంది. అంటే ఆ తర్వాత కూడా వెళ్తుంది, బట్ మోటార్ అనేది స్ట్రెయిన్ తీసుకోండి. ఇద్దరు ఈజీగా వెళ్ళొచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు. ఎలాంటి ఆల్టిట్యూడ్లో అయినా కానీ మీకు ఎలాంటి ఎలివేషన్స్లో అయినా ఈజీగా వెళ్ళిపోతుంది. సో
సో ఇప్పుడు మీరు టెస్ట్ డ్రైవ్ చూసి కదా నేను నడిపేది, అందులో ఇద్దరం నడిపినాం, నేను నా ఫ్రెండ్ వెనకాల ఉండు, ఇద్దరం కలిసి నడిపినా కూడా అంత స్పీడ్ అంత పికప్ ఉండే ఆ వెహికల్లో. సపోజ్ ఒక్కడు ఉంటే ఎంత ఉంటుందో ఆలోచించుకోండి. లైక్ ఆ ప్రైస్ రేంజ్కి ఈ ఎక్స్పెక్టేషన్ కంప్లీట్గా మ్యాచ్ అవుతుంది. అది ఇట్స్ నాట్ లైక్ లెస్ ఆర్ మోర్, ఈక్వల్లీ మ్యాచ్ అయింది. ఇది కరెక్ట్ బాగుంది. మీరు చూస్తారంటే ఇక్కడ ఎగ్జాక్ట్ శిల్పారామం ఆపోజిట్లోనే ఉంది ఈ స్టోర్. వచ్చి మీరు మొత్తం నీట్గా కనుక్కోవచ్చు. ఇంకా కొత్త స్టోర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి దివాళీ అప్పుడు దాకా. ఇంకా దివాళీ దాకా మీకు ఇంకా ఆఫర్ కూడా ఉంది, లైక్ 1% ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిపోతుంది. సో వచ్చి చూడండి, ఇంకా ఈ ఆఫర్ని మీరు ఉపయోగించుకోండి అందరూ. థ్యాంక్ యూ.